హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా దేశస్తులు మన భారతదేశానికి ఎవరు వచ్చారు ఫస్ట్, ఆ తర్వాత ఎవరు వచ్చారు, చివరిగా ఎవరు వచ్చారు, ఇలా వారు వచ్చిన సంవత్సరం, వారు వచ్చిన ప్రాంతాన్ని తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐరోపా ఏ దేశస్తులు ముందు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు, సీక్వెన్స్లో అరేంజ్ చేయండి అని చెప్పేసి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారనమాట. వాటి గురించి మనకు తెలిసినట్లయితే మనం బిట్ మిస్ అవ్వకుండా మనం పెట్టగలుగుతాం. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అలాగే నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భారతదేశంలో వ్యాపార నిమిత్తం పనిగా వచ్చింది పోర్చుగీస్ వారు. అంతకుముందు చైనా నుండి భారత్ మీదుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఈ దేశాల మీదుగా ఐరోపాకి వర్తక వ్యాపారం జరిగేదన్నమాట రోడ్డు మార్గాన. ఆ రోడ్డు గల పేరు సిల్క్ రూట్. సిల్క్ రూట్ అని పిలుస్తారు. 1453లో రెండవ మహమ్మద్ 1453లో రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించాడు. కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించడం ద్వారా ఈ సిల్క్ రూట్ అనేది మూసివేయబడింది. దాంతో ఐరోపాకి జరిగే వర్తక వ్యాపారం ఆగిపోయిందన్నమాట. తద్వారా ఐరోపా దేశస్తులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని చెప్పి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే భాగంగా పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా పోర్చుగీస్ వారు 1483లో 1483లో బర్తలోమీ డియాజ్ అనే ఒక నావికుడి ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారనమాట. అప్పుడు పోర్చుగీస్ యువరాజు వచ్చేసి హెన్రీ, ఇతని బిరుదు ది నావిగేటర్. హెన్రీ ప్రోత్సాహంతో బర్తలోమీ డియాజ్ భారతదేశానికి సముద్రయాన మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడనమాట. ఇతను దక్షిణాఫ్రికా దక్షిణ తీరానికి చేరుకొని అక్కడున్న తుఫాన్లు చూసి భయపడి ఆ రూట్కి కేప్ ఆఫ్ డెడ్ అని చెప్పి నామకరణం చేశాడనమాట. చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కేప్ ఆఫ్ డెడ్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని నామకరణం చేసింది ఎవరని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్. కేప్ ఆఫ్ డెడ్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని నామకరణం చేసింది ఎవరంటే రెండో జాన్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న ప్రయత్నంలో భాగంగా పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17న భారతదేశంలోని పశ్చిమ తీరంలో గల కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నారనమాట. ఈ కాలికట్ అనే ప్రాంతాన్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే జామోరిన్. ఈ జామోరిన్ ఎవరంటే ఇమ్మడి నరసింహరాయల యొక్క సామంత రాజు అనమాట. ఇతను కాలికట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. జామోరిని పర్షియా యాత్రికుడు అబ్దుల్ రజాక్ సామోరి అని పిలుస్తారనమాట. పిలిచాడు. జామోరిని అని ఎవరు పిలిచారంటే పర్షియా యాత్రికుడు అబ్దుల్ రజాక్. గుర్తుంచుకో. భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం వచ్చిన రెండో ఐరోపా దేశం ఏంటంటే డచ్ దేశం. ఆ డచ్ వారు భారతదేశంలోకి 1605లో వచ్చారు. వీరు భారతదేశంలోకి మొదటగా ఎక్కడ ప్రవేశించారంటే ఆంధ్రదేశంలోకి ప్రవేశించారు. ఆంధ్రదేశంలోని మచిలీపట్నం ప్రాంతాల్లోకి ప్రవేశించారు. 1605లో వీరు మచిలీపట్నంలోకి ప్రవేశించారు. మచిలీపట్నంలో వీరికి వ్యాపార అనుమతినిచ్చిన కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా.
చాలా ఇంపార్టెంట్ ఈ బిట్, గుర్తుంచుకోండి. 1605లో డచ్ వారికి వ్యాపార అనుమతినిచ్చినది ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి ప్రవేశించిన మూడో ఐరోపా దేశం ఏంటంటే ఆంగ్లేయులు. ఆంగ్లేయులు మొదటగా భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే 1608లో వీళ్ళు భారతదేశంలోకి ప్రవేశించారు. ఎక్కడ ప్రవేశించారంటే గుజరాత్లోని సూరత్లో వీళ్ళు ప్రవేశించారు. వీరి ప్రధాన వర్తక స్థావరం సూరత్. అయితే వీరి ప్రధాన వ్యాపార స్థావరాన్ని 1687లో సూరత్ నుండి ముంబైకి మార్చారు. అన్నమాట. పశ్చిమ తీరాల్లో వీళ్ళు ప్రధాన వర్తక స్థావరం ముంబై. వ్యాపార నిమిత్తం ఆంగ్లేయులు భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో కోటలు నిర్మించుకున్నారన్నమాట. ఆ కోటల గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. విలియమ్స్ కోట, కలకత్తాలో నిర్మించిన విలియం కోట, మద్రాసులో నిర్మించిన సెయింట్ జార్జ్ కోట, ముంబైలో నిర్మించిన డేవిడ్ కోట. ఇవి ఎవరు నిర్మించారు, ఆ నగర నిర్మాత ఎవరు ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. వాటి గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి వచ్చిన 4వ ఐరోపా దేశం ఏంటంటే డేన్స్ వారు. ఈ డేన్స్ వారు ఎప్పుడు వచ్చారంటే 1616లో వచ్చారు. వీరి మొదటగా తమిళనాడులోని ట్రంకుంబార్ ప్రాంతానికి వీరు చేరుకున్నారు. ఈ డేన్స్ వారు ప్రధానంగా భారతదేశ వస్తువులను తీసుకెళ్ళి చైనాలో అమ్మేవారు. చైనా వస్తువులను తీసుకొచ్చి భారతదేశంలో అమ్మి వారు అలా వ్యాపారం చేసి లాభాన్ని ఆర్జించేవారు అన్నమాట. వీరు వ్యాపారం కన్నా క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చివరిగా వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి వచ్చిన ఐరోపా దేశం, లాస్ట్ 5వ ఐరోపా దేశం ఏంటంటే ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారు భారతదేశంలోనికి వ్యాపార నిమిత్తం ఎప్పుడు వచ్చారంటే 1668లో వీరు గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చేరుకున్నారన్నమాట. ఆ తర్వాత వీరు ఆంధ్రదేశంలోని మచిలీపట్నానికి ఎప్పుడు వచ్చారంటే 1669లో వీరు ఆంధ్రదేశంలోని మచిలీపట్నంలోకి వచ్చారనమాట. మచిలీపట్నంలోకి ప్రవేశించారు. ఫ్రెండ్స్, నేను చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.